మండలి మాజీ రోజు శిష్యుడు శ్రీ వైవి రాజేంద్ర ప్రసాద్ వచ్చాడు. అతని కార్యక్రమంలో ఒక పుస్తక ఆవిష్కరణ, అలాగే ఇద్దరు ఇక జీవన సాఫల్య పురస్కారం అందుకుంటున్న వారు సన్మానం అతని చేతి మీదుగా, అలాగే సుబ్బారావు గారు, అలాగే రేడియో స్టేషన్ డైరెక్టర్ గారు మాణిక్యరావు గారు, అలాగే కోటిరెడ్డి గారు సమీక్ష సమాచారంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ పుస్తకం పంచ సహస్రావధానం 500 కవులతో అవధానం చేసిన వారు ఒక ఆయన ఉన్నారు. కాదా మాకు ఎవరికి తెలియదు. ఆయన పేరు జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఆయన తెలంగాణ వారు. వారి ఆ పుస్తకం కూడా రాశారు. కృష్ణదేవరాయల మీద రాశారు, తెలుగు భాష వైభవం మీద కూడా రాశారు, అలాగే కొన్ని శతకాలు కూడా రాశారు. వారి జీవిత చరిత్రని వారి అమ్మాయి జంధ్యాల కుసుమ కుమార్ గారు రాస్తే ఆ పుస్తకం మా అబ్బాయి నాకు పంపిస్తే దాన్ని లైవ్ చేశారు. అంటే ప్రత్యక్ష ప్రసారం ఫేస్బుక్ ద్వారా అది వారి అబ్బాయి, వాళ్ళ అబ్బాయి అంటే ఈ పుస్తకం రాసిన వారి ఆ అబ్బాయి లండన్లో ఉండి ఈ ప్రసారం చూసి మన తాతగారి మీద ఎవరు చదువుతున్నారమ్మా నువ్వు చూడు అని వాళ్ళ అమ్మగారికి పంపడం. ఆవిడ నాతో ఫోన్లో మాట్లాడటం చాలా ఆనందం తెలియజేయడం చేయాలి. వారి నాన్నగారు రాసినటువంటి పుస్తకాన్ని సంక్షిప్తం చేసి ఒక పుస్తక రూపంగా తెచ్చారు. ఈ సభాముఖంగా దాని ఆవిష్కరణ జరుగుతుంది. ఈ సభకి ఈనాటి శ్రీ కళాభార సంవత్సరాల వేడుకల్లో సమాజంగా శ్రీ అధ్యక్షుడు వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సభ్యులు మాజీ శాసనమండలి సభ్యులు శ్రీ వైవి రాజేంద్ర ప్రసాద్ గారిని హృదయపూర్వకంగా వేదికపై కావాల్సిన ఆహ్వానిస్తున్నాం. 58 రోజులు సత్యాగ్రహ దీక్ష కోరి ఆంధ్ర రాష్ట్ర నిర్మాణాన్ని అది అసుగులు బాసినటువంటి అమరజీవి పుట్టి శ్రీరాములు గారి 58 అడుగుల విగ్రహం కొత్త రాజధాని అమరావతిలో అది ఏర్పాటు జరగడం ఒక గొప్ప వార్త. ఇదే తమిళనాడుకు చెందినటువంటి ఒక కవి శ్రీ వైరముత్తు అనేటువంటి ఆయనకి జ్ఞానపీఠ అవార్డు రావడం కవి అని. మనకి ఎవరికైనా రోజా సినిమా చూస్తే ఆ సినిమాలో ఒక పాటను జ్ఞాపకం ఆయన రాసిన పాట చిన్ని చిన్ని ఆశ అనేటువంటి పాట. ఆ పాటకి ఆయనకి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. ఈ సందర్భంగా వారిద్దరి మనం ఒకసారి చప్పట్లు పెట్టి ఇప్పుడు కుసుమ కుమార్ గారు కార్యక్రమం ముందుగా రాబోయే పరాభవ సంవత్సరంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వినాయకం విశ్వవిభాసగాత్రం గణాధిపం కమ్రవిలాసనేత్రం కారుణ్యపూర్ణం కవిలోకమిత్రం గౌరీసుపుత్రం శరణం ప్రపద్యే. శారదా విశారదా శారదా విశారదా సకల కళా నీరదా సుజన జన మనోరదా సుగుణ భూషిత వరదా శారదా విశారదా లలిత కళా విలాసిని లలిత లలిత పద్మపాణి వారిజ పౌరాణి నీలవేణి వాణి
అంభోరువనేత్రసర గంభీర సుమధురగాత్రి అంభోరువనేత్రసరళ గంభీర సుమధురగాత్రి వీణా పుస్తక పాణి వినుత జ్ఞాన ప్రదాయిని శారదా విశారదా సకల కళా నీరదా సుజన జన మనోరదా సుగుణ భూషిత వరదా శారదా విశారదా. జడ్చాల కుసుమ కుమార్ గారు ఇప్పుడు ఆ పుస్తకం గురించి నేను మాతాజీ ఆవిష్కరణ చేపిస్తాను. ఇది కూడా కదా